గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతన్య. సో ఎలా ఉన్నారు మీరంతా? సో గైస్, దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ నరసింహస్వామి టెంపుల్ మంగళగిరి. పార్ట్ 1 దీని ముందు అప్లోడ్ చేసేస్తున్నాను, చూడకపోతే అది చూసేయండి. అందులో టెంపుల్ కి ఎలా వెళ్ళాలి అండ్ ఆ డీటెయిల్స్ అన్ని నేను అందులో చెప్పేస్తున్నాను. మనందరికి మంగళగిరి అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే టెంపుల్ ఏంటంటే పానకాల నరసింహస్వామి టెంపుల్ కదా. కానీ చాలా మందికి అదే కొండ మీద ఉన్న ఇంకో టెంపుల్ గురించి తెలీదు. అదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఎంతో పురాతనమైన టెంపుల్ అంట. పురాణాల ప్రకారం ప్రహ్లాదుని రక్షించిన తర్వాత నరసింహస్వామి శాంతి స్వరూపంలో ఇక్కడ వెలిసినట్టు భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి లక్ష్మీదేవి సమేతంగా ఉగ్ర స్వరూపంతో కాకుండా శాంతమైన ముఖంతో దర్శనమిస్తారు. కరుణ, శాంతి, ఐశ్వర్యానికి ప్రతీకగా ఇక్కడ స్వామి దర్శనమిస్తారు. ఈ టెంపుల్ కొండకి పైభాగంలో ఉండడం వల్ల ఇక్కడికి రాగానే మనసుకి ఏదో తెలియని ప్రశాంతత, చుట్టూ సైలెంట్ గా ఆ డివైన్ వైబ్ తో అసలు అన్ని కలిసి ఒక చాలా మంచి పీస్ఫుల్ డివైన్ వైబ్ నిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టెంపుల్ లో చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం అంట. పెద్దలు చెప్తూ ఉంటారు, పానకాల నరసింహస్వామి దర్శనం తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దర్శనం లేకపోతే మంగళగిరి యాత్రే పూర్తి కాదంట. సో అలా స్వామిని దర్శనం చేసుకొని బయటికి రాగానే పక్కనే రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ కూడా దర్శనం చేసేసుకోండి. అండ్ టెంపుల్ పక్కనే రావి చెట్టు అండ్ పిప్పిలి చెట్టు అంట కలిసి ఉన్నది ఇక్కడ. అండ్ గైస్, లోపల మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. సో మీరు ఎప్పుడైనా మంగళగిరి వెళ్తే ఈ టెంపుల్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. పానకాల నరసింహస్వామి టెంపుల్ డీటెయిల్స్ అండ్ టికెట్ ఎలా తీసుకోవాలి, ప్రైజెస్ ఎంత అన్ని నేను పార్ట్ 1 వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడండి. సో గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గాయ్స్. స్టే ట్యూన్.